ప్రేమ అబద్ధమైనప్పుడు తల్లి కూడా అబద్ధమే కదా. తల్లి ప్రేమ కూడా అబద్ధమే కదరా. ఛీ! ఏంట్రా ఇక్కడ కూర్చొని ఉన్నావు? అక్కడ నీ ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిపోతుంటే ఇక్కడ కూర్చున్నావేంట్రా? ఏం చేయమంటావురా? మా ఇంట్లో మా అమ్మ నాన్న ఒప్పుకోలేదు, చచ్చిపోతామంటున్నారు. ఏం చేయమంటావురా? అందుకే వదిలేసుకున్నా, నా ప్రేమనే వదిలేసుకున్నా, నా ప్రియురాలని వదిలేసుకున్నా. చేసుకొని తనే చేసుకొని పెళ్ళి. ఏం చేయమంటావు ఇంకా నేను? దిగరా ఫస్ట్, నువ్వు దిగు ఫస్ట్ ముందు. సరే, మీ అమ్మ నాన్న చచ్చిపోతారంటే వదిలేశా, వాళ్ళు సేఫ్. కానీ అక్కడ ఆ అమ్మాయి ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఇష్టం లేని వాడి పక్కలో పడుకొని ప్రతిరోజు నీ గురించి ఆలోచించి నరకం అనుభవిస్తూ ఉంటుంది కదా. అది అర్థం కాదురా నీకు? అరే అది 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 కాదురా, నేను చెప్పేది అది కాదురా, వినరా. నోరు మోయ్ పోరంబోకు నా కొడుక. ఇంకొక మాట వాడినట్టుకు మెట్టు తీసుకుని కొడతా ఎద్దవ్వా. ఏంట్రా, ప్రేమను సాధించుకోలేనప్పుడు మీకెందుకురా ప్రేమ? మీలాంటి వాళ్ళ వల్ల ప్రేమకే వాల్యూ లేకుండా పోతుంది కదరా. ఇప్పుడు ప్రేమ అంటే ఒక బూతులా చూస్తున్నారు. ఒక అబద్ధం కోసం ప్రేమ, మోసం చేయడానికి ప్రేమ, స్నేహం చేయడానికి ప్రేమ, ఆఖరికి సెక్స్ చేయడానికి కూడా ప్రేమ. ఛీ! ప్రేమించిన అమ్మాయి మీద ఉన్న ప్రేమ తల్లి ప్రేమ అంటారు. ఇప్పుడు ప్రేమ అబద్ధమైనప్పుడు తల్లి కూడా అబద్ధమే కదా. సభా, నీలాంటి వాడు నాకు ఫ్రెండ్ అయినందుకు సిగ్గుపడుతున్నా. రే మామా, నేను చెప్పేది వినరా. అది కాదురా. చేతిరా ఫస్ట్, చేతి. మీలాంటి వాళ్ళు ప్రేమించకూడదు, ఎవ్వరు కాదు. అసలు నువ్వు ప్రేమించకూడదు. నీకు ప్రేమ ఇంకెప్పటికి దక్కదురా. దాని వాల్యూ కూడా నీకు అర్థం కాదు. చేసిన గొప్ప పని ఇక చాలు, పద ఇంటికి పోదాం.